అంటే ఓకే పిల్ల పుట్టిన తర్వాత పిల్ల మీద ఇంట్రెస్ట్ పోయింది. పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు ఇప్పుడు ఉన్నావా మనం? ఉన్నామా చెప్పు, నిజం చెప్పు. అంటే నిజం చెప్పు, మోజు తీరిపోయిందని చెప్పు. అంటే ఎట్లా ఎక్కువ ఏ బస్సు ఇట్రా నడు. నిజంగా మీరు యాక్టింగ్ చేసినట్టు నా దగ్గర యాక్టింగ్ చేయకు. హాయ్ అందరికీ, ఈరోజు చార్మి మీద ఒక సూపర్ ప్రాంక్ చేయబోతున్నా. ప్రాంక్ మాత్రం మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. ఆల్రెడీ నేను అన్ని ప్లాన్ చేసుకున్నా, మా తమ్ముడు కూడా అక్కడనే ఉన్నాడు. ఇప్పుడు మేము వెళ్తున్నాం, లేట్ చేయకుండా వెళ్దాం పదండి. అత్తరు చూద్దాం ఎట్లుంటుందో. ఫోన్ చేసి చెప్పిండు నాకు, ఇక్కడికి వచ్చి ఉండరా నేను ఇది ఆపుతా అని చెప్పిండు. నిజంగా పెళ్ళైనప్పుడు ఏమనిపించిందంటే, పెళ్ళి కాకముందు కూడా దీంతో ఉంటే మస్తు ఉంటుంది లైఫ్, ఇది నాకు కావాలని చెప్పి అనిపించింది. తర్వాత ఎప్పుడన్నా నువ్వు మీ ఇంటికి అయినప్పుడు అప్పుడప్పుడు ఏమనిపించిందంటే, అవ్వ ఇది ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోతుంది, ఇది లేకపోతే నాకు మనసున పడతలేదు అనిపించింది. కానీ తర్వాత ఇప్పుడేమో నువ్వు మీ ఇంటికి పోతేనే మంచిగా ఉండు, ఇది లేకపోతేనే జీవితం హ్యాపీగా ఉన్నది, ఇది ఉంటే మొత్తం ఆగమవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అట్లా అనిపిస్తుంది ఏమో అర్థమవుతుంది, నాకదే అర్థమవుతుంది. ఫస్ట్ గంత ఎందుకు ప్రేమించినా, ఇప్పుడు గిట్ట ఎందుకు చేస్తున్నా, ఇది పోతే ఎందుకు ఇంత సంతోషంగా ఉంటున్నా నేను అని చెప్పి అనిపిస్తుంది. అదే దేనికి ఏం చేసినా రీజన్ ఏ చెప్పలేనే, రీజన్ చెప్పకుండా నీకు అట్లెట్లా మారిపోతుంది. నీకు కూడా అనిపిస్తుందా? నాకేమనిపిస్తుంది, నాలాగానే నీకు అనిపిస్తుందా? నాకు అనిపించట్లే. మరి నాకెందుకు అనిపిస్తుంది? అదే నాకు అర్థమవుతుంది, నీకెందుకు అనిపిస్తుంది? అసలు ఏమైంది, అసలు ఎందుకు ఇట్లా అనిపిస్తుంది నాకు కూడా అర్థమవుతలేదు. నిజంగా ఇప్పుడు ఇటు ఉన్న నిమిషం కూడా నీ దగ్గర నిమిషం ఉన్నా కానీ ఎటన్నా పోతే మంచిగుండు, ఎటన్నా పోతే మంచిగుండు అనిపిస్తుంది. అంటే అంత టార్చర్ పెడుతున్నానా? టార్చరో ఏదో అర్థమవుతలేదు నాకు, కానీ ఏదో నువ్వైతే ఉండొద్దు, నా దగ్గర ఉండొద్దు అని అనిపిస్తుంది అంతే. విడాకులు పాప పుట్టినాక విడాకులు ఇస్తారా? ఉండొద్దంటే మరి ఇంకెట్లా? లేదా ఒకే ఇంట్లో ఉండి నువ్వు సపరేట్ నేను సపరేట్ అట్లా ఉందాం అనుకున్నావా? సపరేట్ నేను కానీ మరి ఉండొద్దని ఎందుకు వస్తుంది? ఈ పాప ముఖం చూసి ఇప్పుడు ఏదైనా కూడా పాప ముఖం చూసి. అరే పాప ముఖం చూసినంతగా నేనేం చేసినా నీకేమైంది చెప్పు. మరి ఎవరేమన్నా చెప్పిరా నా మీద ఇట్లా చేస్తుంది నీ భార్య అని చెప్పి? ఎవరేం చెప్పాలి మరి? నాకే అనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుందో అర్థమవుతలేదు. ప్రేమ తగ్గిపోయిందా అంటే లేదు, నేను ప్రేమిస్తున్నా, కానీ ఎందుకు ఇట్లా అనిపిస్తుంది అంటే నువ్వు నిజంగా లవ్ చేయలే, టైం పాస్కి లవ్ చేసిన. అంటే లవ్ చేస్తున్నా అని చెప్పి అనుకుంటున్నావు, నిజంగా లవ్ చేసిన ఎవ్వరు ఇట్లా మాట్లాడరు. కొన్ని రోజులకు ప్రేమ ఉంటుంది, కొన్ని రోజులకు పోతుంది అని చెప్పి. నిజంగా ఎటన్నా ఫారెన్ అన్నా ఎటన్నా పోబుద్ధి అవుతుంది. కాదు, మొత్తం టార్చర్ పెట్టిన వాళ్ళకి అట్లా అనిపించాలి. ఇప్పుడు నువ్వు పోతున్నావు, మీ ఇంటికి పోతున్నావు, నాకు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. ఇది చెప్పలేకపోతున్నా ఇప్పుడు హ్యాపీ కూడా, ఎందుకంటే ఇట్లా చెప్పడానికి ఇది చెప్తున్నా 2-3 రోజులు ఎక్కువ అక్కడ ఉంటావా అని చెప్పి ముచ్చట చెప్తున్నా తెలుసా. నిజంగా చెప్తున్నా, ఒక నెల రోజుల దాకా అటే ఉండు. నీకు చెప్పాలని లేదు కానీ చెప్తున్నా, ఒక నెల రోజుల దాకా ఉంటే నాకు కొద్దిగా మనసు అంతా ఉండదు. అంతగా అంటే ఇంకెవరైనా వచ్చిరా? ఇంకెవరు వస్తారే? మరి ఇంకెవరు రాకుండా నేను ఏం మిస్టేక్ చేయకుండా నీకు ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే ఇంకొకరు ఎవరైనా వస్తేనే అనిపిస్తుంది. మళ్ళా మధ్యలో ఎవరైనా వస్తేనే ఇట్లా మాట్లాడతారు. నాకు ఎవ్వరు ఎవ్వరు కూడా రాలేరు, కానీ చెప్తున్నా నేను, ఎందుకు నిద్ర కూడా నాకు చక్కగా ఉండలేదు. ఎందుకు? పాప నైట్ పండుకుంటది కదా. ఎన్ని నిమిషాలు అవుతుంది తెలుసా? నేను సంలాయిస్తున్నాను, నువ్వు వండుకుంటున్నావు.
పండుకుంటున్నా, అట్లా కూడా నాకు నిద్ర ఉండలేదు. మరి చెప్తే మరి మేము బయట వండుకుంటుండే. ఏదేదో పిస మైండ్ లో మొత్తం ఖరాబ్ అవుతుంది, మైండ్ లో మొత్తం పడుతుంది. అదే ఏం పడుతుంది? నువ్వు చెప్పింది ఒకటి చేయి అంటే నువ్వు పోయి ఒక 4 రోజుల దాకా అక్కడనే ఉండు, కావాలంటే 2 నెలలు కూడా ఉండు, నాకు ఇంకా సంతోషమే. ఏమైనా అవసరం ఉంటే చెప్పు, నేను పైసలు కొడతా. ఏం అవసరం ఉంది అంటే ఇక ఎట్లా కనిపిస్తున్నాను? పిచ్చాన్ లెక్క కనిపిస్తున్నానా? పిచ్చాన్ లెక్క నేనెందుకు అనుకుంటానే, నువ్వు మంచిదానివే, నీ క్యారెక్టర్ మంచిది, అన్ని విద్యలుగా మంచి ఉన్నావు, కానీ నాకే ఎట్లా అనిపిస్తుంది. ఇక పట్టు నువ్వు ఎంతెంత ఉంటే హ్యాపీ అనిపించిందో అంతంత, లేకపోతే నేను ఇప్పుడు సంతోషంగా ఉంటా అనిపిస్తుంది. పట్టు బస్ లేట్ అయితే పట్టు కాదు. మరి ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే నాకు చెప్పకపోయినా మీ వాళ్ళకన్నా చెప్పి వాళ్ళతోటన్నా నాకు చెప్పించాలి. నాకు చెప్పుకోలేని ఏమన్నా ఉంటే దీనివల్ల నాకు ఇలా ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళు నాకు చెప్తారు కదా. చెప్తారు. మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? పోయి వచ్చినాక మాట్లాడుతున్నావు. బస్ లేట్ అవుతుంది. బస్ లేట్ అవడం ఏంది? ఇప్పుడు నువ్వు కావాల్సుకుని నన్ను పంపిస్తున్నావు. నేను కావాల్సుకునే పంపిస్తలే, అనుకునే పంపిస్తున్నా. చూడు ఈ మధ్య నీ దగ్గరికి వస్తున్నా, నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు. పట్టుకున్నాడు పోదాం. లేవే చెప్తే వినిపిస్తలే గింతే. ఇగో నాకు ఇట్లా ఒర్రితేనే కోపం వస్తుంది ఏదైనా కానీ. మరి ఏం చేస్తున్నావు? లేవమన్నప్పుడు లేవాలి, అందుకే నాకు చిరాకు ఎత్తది నీ మీద. చిరాకేంది? ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? నీకేమైనా అర్థమవుతుందా? ఒకసారి పక్క జరగమన్నప్పుడు జరగాల, చిరాకు లేకపోద్ది మనుషులకు. లేవు నువ్వే ఇడికి తీసుకొచ్చి ఇట్లా అవుతుంది నాకు అట్లా అవుతుంది అనుకుంటా చెప్పాలా కదా. మరి ఏదన్నా మనసులో ఎన్ని రోజులు రాసుకుంటా చెప్పు. నేను అంతగానో నేనేం చేసినా అని చెప్పి అంత చిరాకు లేపుతున్నాను అంటే పాటు. అంటే నాకు స్టార్టింగ్ ఎట్లున్నా అట్లనే ఉన్నా, నీకు చేంజ్ అయింది కదా. అరే కోపం తెప్పేకు, నడువు జల్ది పోదాము. అదే నేనేమో ముందు ఎట్లున్నానో అట్లనే ఉన్నా, నీకు మాత్రం చేంజ్ అయింది. అంటే నేను నమ్మొచ్చినందుకు ఇంత చేస్తున్నాను. నమ్మొచ్చినా కాబట్టి పాప ముఖం చూసి ఇన్ని రోజులు చూసి నన్ను పెట్టుకున్నా అంటే నేనేం తప్పు చేయలే. ఏదైనా ఉంటే చెప్పు నాకు, ఇట్లా అట్లా అని చెప్పి. ఇప్పుడు పోయే మైక్ కన్నా మనకి బస్ లేట్ అవుతుంది, బుక్ చేసిన పైసలు పట్టినే రావు, అర్థమవుతుందా? నువ్వు నాకు మంచిగా పంపిస్తే నేను వెళ్తుండే. చెప్పినా మంచిగా పంపిస్తున్నాను. వదిలించుకోవడానికి పంపిస్తున్నావు అంటే మరి మీ వాళ్ళని మా వాళ్ళని పిలిపించి మాట్లాడదాం. మరి ఏం తప్పు చేసినా నాకు ఇట్లా అనిపిస్తుందంట, మరి ఉండాలా పోవాలా అని చెప్పి మాట్లాడదాం. అంటే ఓకే, పిల్ల పుట్టిన తర్వాత పిల్ల మీద ఇంట్రెస్ట్ పోయింది అంతే కదా. అట్లేం లేదు కానీ నువ్వు అక్కడికి ఏనాకన్నా లేదా నువ్వు వచ్చేటప్పుడు మీ వాళ్ళని పట్టుకుని రా, మాట్లాడదాం. కానీ అంతగానం ఏమైందని చెప్పి అరే ఉండదా కొద్దిగా. ఆమె మెల్లగా పాప ఎగిరేయడానికి మా బొమ్మ కాదు, కొద్దిగా ఉండదా అనిపించదా? ఏమనిపిస్తుందా? అరే అసలు మ్యాటరే లేదు, దానికి మ్యాటర్ చేస్తున్నాను. ఏంటి మ్యాటర్ లేదు? ఇప్పుడు నీకు ఎందుకు అనిపిస్తుంది అట్లా? అనిపిస్తుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు ఇప్పుడు ఉన్నావా మనం? ఉన్నామా చెప్పు, నిజం చెప్పు. నిజం చెప్పు, మోజు తీరిపోయిందని చెప్పు. గలాంటి మాటలు మాట్లాడకండి. మరి ఇంకేంది? నా తప్పు లేదు, నా ఫ్యామిలీ సైడ్ ఏం తప్పు లేదు, నేనేమన్నా చేస్తున్నా అంటే అది లేదు. మన ప్రేమ ఉందంటున్నావు, నీకన్నా అర్థమవుతుందా ప్రేమ అసలు ఎక్కడుంది చెప్పు. నా ప్రేమ నువ్వు కూడా అది ఊహించలేవు. నేను ఎంత చూసుకుంటున్నావు నీకు కూడా తెలియదు. కానీ ఓళ్ళకైనా ఒకటి, నీకైనా నీకు ఒట్టేసుకొని చెప్పు, ఫస్ట్ లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు ఉన్నదా నీకు? ఉంది. ఎట్లున్నది? ఎట్లుంటది? ఫస్ట్ ఎట్లా బిహేవ్ చేసినావో ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు ప్రేమ విషయంలో నాకు తెలుసు కదా. ఎవరికైనా సరే పాప వచ్చింది కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. నాకు కూడా అంతే ఉంటుంది డిఫరెన్స్, నీకు ఒక్కని కాదు. లేకపోతే నేను హ్యాపీగా ఉంటాను అంత రాలే నాకు. పట్టుకో, డ్రామాలు చేయకుండా చక్కగా నడు. అరే లేవో పట్టు. పట్టు. బ్యాగ్ ఇచ్చే. ఏంది ఇచ్చేసాడు? తెలుసా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నా? అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు. ఎవరైనా గిట్లా అవుతుందంటే అయ్యో నేనేం చేస్తున్నా చెప్పు బేబీ, గట్లెందుకు అంటున్నావు, గిట్లెందుకు అంటున్నావు, ఏమైనా తప్పులు ఉంటే మార్చుకుంటా. అసలు ఏం తప్పులు లేవు నావి. తప్పులు కానీ లేకుండా కానీ అట్లా మాట్లాడతారు. కానీ నువ్వేమంటున్నావు? నువ్వు రేజ్ చేస్తున్నావు నా మీద. నేను రేజ్ చేస్తలే. పెళ్ళయిన తర్వాత పాప పుట్టిన తర్వాత నాకు నువ్వు మీ ఇంటికి వెళ్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది. ఎట్లా
ఎక్కు జైలు ఎక్కువ ఎక్కువ ప్రాణం పాయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. ఎటు పోడు డ్రామాలు చేయకున్నాడు ఎక్కువ మా ఊరు చూస్తున్నాడు. పిచ్చి పిచ్చి డ్రామాలు చేయకే సార్ మేము చెప్తున్నా దెబ్బలు తింటావు. అసలు ఏం లేదు దానికి కూడా ఎన్ని మాటలు అంటున్నావు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, అది పోయింది. 2 నెలల నుంచి నువ్వు 2 నెలలు అక్కడ ఉన్నా మంచిగా ఉంటుంది అంటే ఏం అసలు తప్పు చేస్తే నేను పడతా. నాది ఇంత కూడా తప్పు లేదు, ఏం లేదు. తప్పు ఒకవేళ సరే నేను అట్లనే ఉన్నా, నీకు ఏదైనా చేసినా అంటే నేనే సారీ చెప్పు, నేనే భరించుకుంటుంటా కదా. ఏం లేని దానికి మొత్తం నా మీద అంటున్నావు. మా ఊరు చూస్తారు నడు ఎక్కువ 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 తక్కువ నడు ఎక్కువ. వాళ్ళు కూడా ఇప్పుడు మా ఊరు వాళ్ళే అయ్యారు. బస్సు ఇట్రా నడు. పిచ్చి గిన్నె లేచి బస్సు లేట్ అవుతుందని చెప్తున్నా కదా. బస్సు లేట్ అయినా ఇంకో బస్సు వెళ్తా నేను. పైసలు ఎవరు ఇస్తారు? నేను కట్టుకుంటా. బుక్ ఏం కట్టా అనుకుంటున్నావు పైసలు? సరే ఎక్కువ ఎక్కువ. ఏంటి ఎక్కేది? కొట్టు తాగి చూడాలి అదే చార్మి. కొట్టడం ఒకటే వస్తుంది, రాదు. ఆగమన్నప్పుడు ఆగాల, కోపం తెచ్చుకుంటున్నాడు. బాగిటి నడు. కట్టుబట్టలు కూడా నేను మా ఇంటికి పోతా. ఏంటి కట్టుబట్టలు? అందరు చూస్తుర్రు, ఇజ్జత్ పోతున్నాడు. అదే చెప్తున్నా కదా, కొట్టడం తప్ప ఇంకేం ఉండదు. ఒకటి అర్థం చేసుకోవడం ఉండదు, అర్థం చేయించడం ఉండదు. నీది వేరే ఉంటుంది, నాది వేరే ఉంటుంది. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ నేను చూపించేది ఏమైనా ఉంటే ఇజ్జత్ పోతుంది. నలుగురు చూస్తున్నారు, ఎక్సర్సైజ్ చేయకుండా నడు నడు. ఇజ్జత్ అంటే నేనేం మొత్తం ఒర్రి ఏం చేస్తారని కదా. ఎంతమంది వస్తారో చూసినా అందరు చూసుకుంటూ పోతున్నాడు. చూసుకుంటా పోతారు. మనం ఏమైనా గొడవ పడుతున్నామా? గొడవ పడకపోతే ఇదేంది? బస్సులు ఎక్కిస్తా పో. నేను బస్ స్టాండ్లకే కొండవతా, ఎటు కొండవని నేను ఇట్రా ఏమో నాడు జరుగును. అదో పాప చేయలు ఉన్నది, నూకమయ్యాక కూడా ఇట్నాడు. అంటే పాప చేసుకుంటే నువ్వు కూడా వెళ్తావు. నాడు పాప చేసుకుంటే నువ్వు కూడా వెళ్తావు. అరే చార్మి దెబ్బలు తినకు నా చేతులా. ఇగో నువ్వు చాలా మాట్లాడినవే, నాకు చాలు. ఏం చేయను దానికి. ఇక్కడ మూలకు తీసుకుపోయి మాట్లాడు అదంతా ఏంటిదంతా ఇంటి దగ్గర ఉండి మాట్లాడేది ఉండే. పోయే టైంలో చెప్పాలని చెప్పి నేను చెప్తాను. పోయే టైంలో చెప్తే ఇంటికి వెళ్తే మా వాళ్ళు అల్లుడేయడమ్మా అంటే కావాల్సుకొని నన్ను పంపించిండమ్మా ఇట్లా అని చెప్తే నేను ఏం చెప్పాలి చెప్పు. ఇంకేం చెప్పాలి? ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది స్థిరంగా మాట్లాడడం కానీ నువ్వు నడు. బ్యాగ్ బట్టి ఒక దెబ్బ వేసిందనుకో ఎర్రని తిరిగి పడతావు. అందరు మా ఊరు వాళ్ళు వస్తారు, మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీలు వస్తారు. నా ఇజ్జత్ మొత్తం పోతే నడు. ఫ్రెండ్స్ డాడీ రాని ఎవరన్నా రాని నడు. చూడు ఎట్లా చూసుకుంటూ పోతుంది. చూడు ఏమన్నా అంటే కొడతా గిరుతా ఇవే మాటలా? బుజ్జగించడం రాదు, ఏం రాదు. ఉద్యోగిస్తున్నా నడు. ఇదే యాక్టింగ్ చేయొద్దు. నిజంగా మీరు యాక్టింగ్ చేసినట్టు నా దగ్గర యాక్టింగ్ చేయకు. చార్మి చార్మి అరే నువ్వన్నా పోయి తీసుకురాబో. ఓరోరి దేవుడా చేస్తావు ఈ ప్రేమలో ఏంది నువ్వు అట్లా చిత్తున్నాయండి చూసా. ఇప్పుడు ఎందుకు ఇది ప్రాంకా? వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. మరి టూ మచ్. ఎవరు ఇట్లా మాట్లాడదు తెలుసా? టూ మచ్ కాదు. అన్ని ప్రాంకులు ఇంట్లో తీస్తే గుర్తుపడుతురు అని చెప్పి నేను తమ్మునికి ముందే చెప్పి ఈ ప్లేస్లో ఉండవు, నేను ఈ ప్లేస్కి వస్తానని చెప్పి ఇక్కడ వచ్చి ఇదంతా చూపెట్టి నేను పోయినా. నువ్వు వచ్చినాక చేసినాం. చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను.
ఏమి చెయ్యి వణుకుతుంది. ఎట్లా చెయ్యి ఎట్లా వణుకుతుంది జరుగుతుంది షేక్ అవుతుంది పాపం. అదే చూడరా ఎట్లా వణుకుతుందో, ఘోరంగా వణుకుతుంది. అట్లా చెయ్యొద్దు ఎట్లా తెలుసా మరి. సరే సరే మస్తు తంటలు పెద్ద బండ పక్కన. అసలు కొన్ని చోట్ల మీరు కనవలేరు, చూస్తుందేమో అని ఆ బండకి పెట్టిన. ఓ అక్కడ ఉంటుంది బండ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.